గైస్ మొత్తానికి షార్టర్ షూట్ కంప్లీట్ అయిపోయింది గైస్. నిజంగా షార్టర్ షూట్‌లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు. ఇంకొకటి ఏందంటే మీరు థంబ్‌నెయిల్ చూసిన ప్రకారం దివ్య వల్లనే మొత్తం ఆ డబుల్ ఎలిమినేషన్ అవ్వడానికి కూడా కారణం మాక్సిమం దివ్య చేంజ్ చేసేంత ప్లాన్ ఉంది. ఎందుకంటే ఫైవ్ స్టోమ్‌కి గౌరవ్ గుప్తాకి దివ్య వల్లనే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ప్రతి ఒక్కటి దివ్య వల్లనే గేమ్ గౌరవ్ గుప్తా చేంజ్ అయిందా? అసలు జెన్యూన్‌గా దివ్య నిఖిత ఎలిమినేషన్ అయితదా? గౌరవ్ ఎలిమినేషన్ అయితదా షార్టర్ రోజు అనేది క్లారిటీగా పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ న్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ అనేది మామ, ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి మామ, ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో చూడడానికి. నా వీడియోస్ లేవాలన్నా లైక్లే కావాలి నాకు. గైస్ ఇక్కడ ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అవ్వగానే ఎలిమినేషన్ అయింది ఏంటంటే నిఖిల్ ఎలిమినేషన్ అయిపోయాడు. నిఖిల్ ఎలిమినేషన్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అంటే నిజంగా రీజన్ వందల రీజన్ చెప్తాను నేనైతే. నిజంగా ఏంటంటే మాట్లాడమంటే ఒక గంట కూడా మాట్లాడతాను నిఖిల్ పర్పస్ మీద. నిఖిల్ వచ్చేసి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫైవ్ స్టోమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో గేమ్ చూపించాడు. ఫస్ట్ వీక్లో గౌరవ్తో గేమ్ ఆడిన విధానం కూడా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. గౌరవ్ కానీ డిఫెండ్ చేసుకునే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అదే వీక్ గౌరవ్తో గేమ్ ఆడి టాస్క్లో ఆడి మరి కెప్టెన్ అయిపోయారు. సుమన్ శెట్టి అండ్ నిఖిల్ కెప్టెన్ అయిపోయారు. అప్పటి నుంచి గౌరవ్ నిఖిల్ది గేమ్ అనేది చాలా వరకు డిప్ అవ్వడం జరిగింది. కెప్టెన్సీ కంటెండర్ వచ్చారు కాబట్టి ఆ వీక్ అనేది తన గేమ్ ఆల్మోస్ట్ చక్కగా లేదు. ఆ గేమ్ ఆడకపోవడం వల్ల అప్పటి నుంచి మైనస్ అట్లనే తలుపుకుంటూ వచ్చింది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటామని ఆల్మోస్ట్ అసలు ఎక్కడ చూసినా నిఖిల్ వచ్చేసి ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎందుకంటే ఏ విషయంలో గేమ్ ఆడాలంటే ఎవరితోనైనా ఆర్గ్యూ చేయాలి, పాయింట్ అవుట్ చేసి మాట్లాడాలి. దానికి ప్రతి చిన్న మ్యాటర్ ఇంత గెలికి ఇంత చేసేయాలి గెలికి. కానీ ఈ నిఖిల్ వచ్చేసి అలాంటి క్యారెక్టర్ లేదు. గెలకాలి, ఎందుకంటే జనాలకు బస్ క్రియేట్ అవ్వాలి, జనాలకు బయటికి రావాలంటే ప్రతి ఒక్క విషయంలో గన్ షాట్ మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయం పాయింట్ టు పాయింట్ వినాలి. గేమ్ ఆడేటప్పుడు కూడా ఎవరైనా ఎదురుగా చెప్తే గివప్ ఇచ్చేటట్టు ఉన్నాడు. గేమ్ గివప్ ఇచ్చేటట్టు కాదు, గేమ్ ఆడాలి, కంపల్సరీ అతనితో ఫైట్ చేయాలి. నాకు ఎందుకు ఇవ్వం, నువ్వు ఆడొద్దని ఆర్గ్యూ చేసి గేమ్ తీసుకోవాలి. ఈ గేమ్ అనేది ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత ఆ వీక్ అనేది గేమ్ కనబడలే. ఆ నెక్స్ట్ వీక్లో కూడా గేమ్ ఆడడానికి కూడా ట్రై చేశాడు, మాక్సిమం ట్రై చేశాడు. నాగార్జున సార్ కూడా సాటర్డే రోజు వీళ్ళకి సాయి శ్రీనివాస్కి, మన గౌరవ్ గుప్తాకి, నిఖిల్కి వీళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఉన్నారా బిగ్ బాస్ హౌస్లో అని ఒక హింట్ కూడా ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న పవర్లు కూడా చక్కగా యూజ్ చేసుకోలేని ఆ పర్పస్ మీద కూడా చెప్పారు. సో ఇలా నిఖిల్ గేమ్ చాలా వరకు స్పాయిల్ అవ్వడం వల్ల ఈ వీక్ కావాలని కాదు, జనాల ఓట్లు చాలా వరకు అంటే చాలా వరకు లీస్ట్గా తగ్గడం వల్ల నిఖిల్ వచ్చేసి గేమ్ కనబడలే. ఈ వీక్లో కెప్టెన్సీ కంటెండర్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తనుజతో జరిగిన టాస్క్లో లాస్ట్ వరకు వచ్చారు రాజా రాణికి ఆ టాస్క్లో. కానీ అది ఫిజికల్ టాస్క్ కదా, మెంటల్ టాస్క్ కాదు కదా. ఒక ఉమెన్తో ఒక మెన్ గెలవలేడా? అది సింపుల్ టాస్క్. అది అట్లా కత్తి పట్టుకోవడం అంటే తన అంత పర్సనాలిటీ ఉన్నా కూడా ఫిజికల్ టాస్క్లో ఆడలేకపోయాడు. తనుజకి గివ్ అప్ ఇచ్చేసిండేమో నాకు అనిపించింది. ఆడ కెప్టెన్ కొడితే ఈ వీక్ కొంచెం సేవ్ అయ్యేదేమో, మాక్సిమం నిఖిల్ సేవ్ అయ్యే అవకాశం ఉండేది. సో ఇక్కడతో నిఖిల్ వచ్చేసి సాటర్డే రోజులో ఎలిమినేషన్ అయిపోయాడు. నెక్స్ట్ గౌరవ్ గుప్తాకి దివ్యకి గౌరవ్ గుప్తా వల్ల అంటే దివ్యకి ఆల్మోస్ట్ గౌరవ్ గుప్తా కంటే 1-2 పాయింట్ తక్కువనే ఓటింగ్ ఉంది. అంటే బాటమ్ నుంచి 2 సెకండ్ ప్లేస్లో మన దివ్య నిఖిత ఉంది. కానీ దివ్య నిఖితకు బిగ్ బాస్ ఎలిమినేషన్ చెయ్యడు. ఎందుకంటే చెప్పేది వినండి, జాగ్రత్త వినండి. ఎందుకంటే మనం దివ్య నిఖిత వల్ల బస్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి విషయంలో గొడవ, తనుజతో మెయిన్ కంటెస్టెంట్లో గొడవ, భరణి శంకర్తో కావాలని గొడవ పడుతుంది. భరణి శంకర్ రీసెంట్గానే నామినేషన్ పాయింట్లు దివ్య నిఖితతో ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. నెక్స్ట్ వీక్ నామినేషన్ రావడానికి కూడా గొడవ జరిగే అవకాశం ఉంది. మన కళ్యాణ్తో, రీతుతో అసలు ఆల్మోస్ట్ గొడవ జరుగుతూనే ఉంటుంది దివ్య నిఖిత. అందుకే బిగ్ బాస్ దివ్య నిఖిత ఎలిమినేషన్ చేసే అవకాశం ఉండదు. మన గౌరవ్ పాపం నిజంగా తనకి ఆల్మోస్ట్ 5-6 మెంబర్ నామినేషన్ చేశారు ఈ వీక్లో. అయితే అయినా ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ ఆర్గ్యూ చేసుకుంటా లాస్ట్ ఓటింగ్లో దాదాపు ఒక 6th ప్లేస్ వరకు వచ్చిండు. కానీ ఈ వీక్ లాస్ట్ రాగానే ఎందుకు ఓటింగ్ తగ్గిందో తెలియదు. అతను వచ్చేసి ఎలాగో దివ్య కంటే ఒక పాయింట్లో ఎక్కువనే ఉన్నాడు. అయినా సరే సండే ఎపిసోడ్లో గౌరవ్ గుప్తాని ఎలిమినేషన్ చేస్తారనే ఒక టాక్ అయితే వచ్చింది. దాన్ని అప్డేట్ రాగానే పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడదాం. ఒకవేళ దివ్య నిఖిత గౌరవ్కి ఏమైనా ఎలిమినేషన్ జరిగితే మన తనుజ దగ్గర ఉన్న డైమండ్ పవర్ ఏమైనా యూజ్ చేసి సేవ్ చేయాలనుకుంటే మాత్రం గౌరవాన్ని సేవ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దివ్య నిఖితకి తనుజకి పడదు. ఏంటంటే తనుజ సిల్లీ పాయింట్ ప్రతి ఒక్క నామినేషన్ ప్రతి ఒక్క విషయంలో దివ్య నిఖిత వచ్చి తనుజతో ఆర్గ్యూ చేసుకుంటుంది కాబట్టి గౌరవ్కి సేవ్ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ స్టార్ మొత్తం శూన్యం చేసి పడేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. మొత్తాన్ని ఫైవ్ స్టార్ మొత్తం తగిలిపడిపోయేటట్టుంది. ఈ ఫైవ్ స్టార్ సాటర్డే నిఖిల్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వెళ్ళిపోవడం మనకు అప్డేట్ రాగానే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా. మీరు ఇంతవరకు చూసేటోళ్ళు ప్రతి ఒక్కటి పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకా మన అప్డేట్ కోసం మన ఛానల్ కోసం ఇంకా సపోర్ట్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ కావాలి.